హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది ఇంకో స్టోరీ అనమాట. ఒక ఊర్లో విష్ణుమూర్తి భార్య ధనలక్ష్మి ఉండేదన్నమాట. పూజలు జరిగేవి అనమాట. ఆ ఊళ్ళో ఆ గుడిలో ఒక పిల్లవాడు ఉండేవాడు అనమాట. రాఘవుడు అతని పేరు. రోజు అమ్మవారు అంటే గుడిలో సేవ చేసుకోవడం, అర్చన అభిషేకాలు చేసుకోవడం, గుడిని శుభ్రంగా ఉంచడం అవన్నీ చేస్తా ఉండేవాడు. అక్కడే ప్రసాదం తింటా ఉండేవాడు. అక్కడే పడుకుంటా ఉండేవాడు. గుడిలో ఉత్సవాలు జరిగితే ఊళ్ళో వాళ్ళకి చెప్పడం అలా చేస్తా ఉండేవాడు. ఉత్సవాలు జరుగుతున్నాయమ్మా అని చెప్పి ఈ సేవకి అన్నిటికీ మెచ్చి చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాడు అని చెప్పి ఒక రోజు ఈ రాఘవుడు కళ్ళలోకి వచ్చి విషయం చెప్తుంది అనమాట. ఏమైనా నేను ఇంకా నీకు పట్టబోతున్నాను ధనలక్ష్మి ధనం నాకు వద్దమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు కదా, నాకు వద్దు, నా పెద్ద కోరికలు లేవు, ఇట్లానే హ్యాపీగా ఉన్నాను, అర్చన అన్ని అభిషేకాలు అర్చనలు తిండికి ఇబ్బంది లేకుండా తిరిగిపోతామని ఊళ్ళో కూడా మంచి పేరు పడలేదమ్మా. అంటే నువ్వెవడరా, నీ సమయం ఇప్పుడు వచ్చింది, నేను పడతాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవని చెప్పి సరే అమ్మా, నువ్వు నా పట్టు ఇబ్బంది లేదు, వదిలి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి ఎలా వెళ్తావా అని కాళ్ళలోనే అడిగేస్తానమాట. అడిగేసిన తర్వాత ఓకే ఎలా వదిలి వెళ్ళుద్దో చెప్పుద్ది. ఆ పక్క రోజు పక్క ఊళ్ళ నుంచి ఒక జమీందారు వస్తాడు. గుళ్ళో పూజ చేయించడానికి బట్టలు అన్ని తీసుకొస్తాడు అన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయిని చూస్తాడు. బాగా పద్ధతిగా బాగా ఇదిగా ఉండేవాడు. ఏమి జరుగుతుందో చూడాలి. ఆ పెద్ద ఆయన సాయం చేస్తాడా లేదంటే ఏం చేస్తాడు, ఎలా మారబోతుంది ఇతని జీవితం, ఇతని వల్ల నేను చూడాలి.